బాలీవుడ్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ రామాయణం గ్లిమ్స్ సినీ లవర్స్ ను ఆకట్టుకుంటుంది. రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా నటిస్తున్న సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. దాదాపు 2000 కోట్లు ఇందుకు వెచ్చిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రతి పార్ట్కు హీరో 70 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుండగా హీరోయిన్ 4 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. కాగా కాస్ట్ అండ్ క్రూ డీటెయిల్స్ కూడా అన్ని బయటకు వచ్చేశాయి. కానీ చాలా మంది నటీనటుల ఎంపికపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రావణుడిగా యష్ను చూస్ చేసుకోవడం తప్ప మిగతా స్టార్స్ను రాంగ్గా చూస్ చేసుకున్నట్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం రామాయణం నుంచి వచ్చిన మరో అప్డేట్ సినిమాకు నెగిటివ్ అవుతుందనే టాక్కు తెరలేపింది. కారణం యష్ మొదటి పార్ట్లో కేవలం 15 నిమిషాలు మాత్రమే కనిపించబోతున్నాడని తెలుస్తుంది. అవును, ఫస్ట్ పార్ట్లో జానకిరాముల కళ్యాణం, పట్టాభిషేకం ఉంటుందని, ఎండింగ్లో రావణుడు సీతను ఎత్తుకుపోయే సీన్స్తో సినిమాకు శుభం పడుతుందని తెలుస్తుంది. ఇక సెకండ్ పార్ట్లోనే యష్ను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తెరపై చూపించబోతున్నట్లు సమాచారం. కాగా ఈ న్యూస్ విన్న యష్ ఫ్యాన్స్ పూర్తిగా హట్ అవుతున్నారు.